అమెరికా డబుల్ గేమ్ ఆడుతోంది. భారత్ పైన అమెరికా కమర్షియల్ మినిస్టర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ ఆపితేనే భారత్తో చర్చలు చేస్తామని చెప్పి అమెరికా కమర్షియల్ మినిస్టర్ హోవర్డ్ లుట్నిక్ అన్నారు. అప్పటిదాకా భారత్తో అసలు చర్చలే ఉండవన్నారు. భారత్ త్వరలోనే అమెరికాకు క్షమాపణలు చెప్పబోతోంది అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇండియానే అమెరికాతో చర్చలకు ముందుకు వస్తుందని కూడా మాట్లాడుకొచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ అంటూనే భారత్కు అమెరికా వెన్నుపోటు పొడుస్తోంది. భారత్పై 100% టారిఫ్ వేయాలని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఒక సమావేశంలో అంతర్గతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. యూరోపియన్ దేశాలపైన కూడా ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారట, భారత్పై 100% టారిఫ్ విధించాలి అని చెప్పి. ఒకసారి మనం కేవలం ఇటీవల కాలంలో 2-3 రోజులు జరిగినటువంటి ఈ పరిణామాలు పరిశీలిస్తే, సో ముందుగా హోవర్డ్ లుట్నిక్ కమర్షియల్ మినిస్టర్ ఆఫ్ అమెరికా, ఆయన 2 రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భారతే మా దగ్గరికి వస్తుంది, త్వరలోనే కాళ్ళ బేరాన్ని దిగుతుంది, త్వరలోనే మా దగ్గరికి వచ్చి వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని అడుక్కోబోతున్నారు, భారత్ మా దగ్గరికి వచ్చి మాపై టారిఫ్లు తగ్గించండి అని వేడుకోబోతున్నారు రకంగా మాట్లాడుకొచ్చారు. అంతలోనే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ అప్కమింగ్ డేస్, మనం త్వరలోనే కలుద్దాం, ఇరు దేశాలకు సంబంధించి అధికారులు చర్చిస్తూ ఉన్నారు, సో ఆ చర్చలు సఫలీకృతం కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి మన ఇద్దరు దేశాల మధ్య ఆ చర్చలు సఫలీకృతం అయిపోయి మనం గతంలో మాదిరిగానే మంచిగా సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆశిస్తున్నాను రకంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సమాధానంగా రిప్లై కూడా మోదీ ఇచ్చారు. ఎస్, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఇవి త్వరలోనే మంచి రిజల్ట్ ఇస్తాయని నేను కూడా ఆశిస్తున్నానని చెప్పి మోదీ ట్వీట్ చేశారు.